అంటే ఇప్పుడు ఈ ఈ రెవల్యూషన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఈ అడ్వాన్స్మెంట్ గురించి. ఒక్కసారి మీరు వెనక్కి వెళితే మొదట్లో మీ నాన్నగారు రాజేశ్వరరావు గారిని, పెండియాల్ గారు కానీ, టీవీ రాజు గారు, మహాదేవన్ గారు, వాళ్ళు సంగీతం చేసిన టైంకి మీరు ఫీల్డ్లోకి యాక్టివిటీలో వచ్చిన టైంకి చేంజెస్ ఏమైనా వచ్చాయి అప్పుడు? చాలా. అవునా? అప్పట్లో ఏంటంటే స్టూడియో పెద్ద విజయగారు, నేను చూసాను, విజయగారిలో చూసాను నేను నాన్నగారి రికార్డింగ్స్, టీవీ రాజు గారి రికార్డింగ్స్, పెండియాల్ గారు నేను గిటార్ వాయించాను. అవునా? అంతకు ముందు అంటే విజయగఢంలో స్వామినాథన్ గారు ఇంజనీర్, మన స్వామినాథన్ గారు. ఎలా ఉంటుందంటే ఓన్లీ 3 ట్రాక్ రికార్డింగ్, 3 ట్రాక్సే. 3 ట్రాక్ అంటే ఒక ట్రాక్ లో వాయిస్ మెయిన్ ఘంటసాల గారు, సుశీలమ్మ గారు, ఎవరు పడితే ఒక ట్రాక్ లో అయి ఉంటుంది. ఒక ట్రాక్ లో ఆర్కెస్ట్రా ఉంటుంది టోటలీ, ఇంకో ట్రాక్ లో ఓన్లీ రిథమ్స్ ఉంటుంది. ఇది 3 ట్రాక్లు అంటే ఇలా రికార్డ్ చేసేవాళ్ళు అప్పట్లో పాటని. ఓకే. దీనికన్నా ముందు ఒకే ట్రాక్ ఉండేది. ఒకే ట్రాక్ లో అందరినీ కరెక్ట్ గా బ్యాలెన్స్ చేసి రికార్డ్ చేయాలి. అది దేవదాసు ఆ టైంలో అంతా, పాత దేవదాసు ఉంది కదండి, ఆ టైంలో అంతా మల్లేశ్వరి కూడా 3 ట్రాక్ ఉన్నట్టుంది. బట్ దానికన్నా ముందంతా సింగిల్ ట్రాక్. ఆ టెక్నాలజీ తోటి అప్పట్లో RCA రికార్డింగ్ సిస్టమ్స్, వెస్ట్రక్స్ అని ఇవన్నీ ఉండేది, వాల్వ్ సిస్టమ్స్. ఇప్పుడు మనం పూర్వం ట్రాన్సిస్టర్స్ వస్తాయి కదండి, ట్రాన్సిస్టర్లు, గ్రామ్ ఫోన్ రికార్డులు, గ్రామ్ ఫోన్ ప్లేయర్స్, వాల్వ్లు ఉంటాయి, బల్బులు వెలుగుతాయి. నోటీస్ చేశారు ఎప్పుడు? అదే అనమాట, ఆ సిస్టమ్ అనమాట పూర్వం ఉండేది. దాంట్లోనే న్యాచురల్ ఒరిజినాలిటీ. ఇప్పుడు ఘంటసాల గారు ఆ మైక్ దగ్గర పాడితే ఇలా బొమ్మని వస్తాయి, ఫుల్ రౌండ్నెస్, ట్రూ టోన్ వస్తుంది. ఒక జయదాస్ గారు పాడిన, ఒక బాలసుబ్రహ్మణ్యం పాడిన, అంటే అప్పట్లో టెక్నాలజీ అది ట్రూ. అంటే దానికి మించి టెక్నాలజీ ఉండేది కాదు, అవసరం లేదు. మంచి సినిమాలు, మంచి స్టోరీ, మంచి భాష, తెలుగు భాష అద్భుతంగా ఉంటుంది. ఆ పదాలు వింటూ ఉంటేనే అంతే తీయగా, అందంగా ఉంటుంది. ఆ మైక్రోఫోన్స్ లో, ఆ సౌండ్ సిస్టమ్, గొప్ప వాయిస్లు అంతే. ఇప్పుడంతా ఏమి డిజిటల్ అయిపోయి సింగర్స్ కూడా లేరమ్మా. అంత పంచ్తో పాడేవాళ్ళు కానీ, అంత ట్రూ సింగర్స్ చాలా వెరీ రేర్. ఇప్పుడు యంగ్స్టర్స్ వస్తున్నారు కానీ అంత పొటెన్షియాలిటీ ఉంటుంది. పొటెన్షియల్ ఉంటుంది. ఏంటంటే సింగింగ్ అనేది గ్రేట్ ఆర్ట్. ఇది మామూలుగా ప్రతి ఒక్కరు పాడేస్తాం, మీరు పాడతారు, నేను పాడతాను, అందరూ పాడేస్తాం. కానీ మైక్ దగ్గరకు వచ్చి పాడిన తర్వాత అక్కడ ఆ 3 ఫ్రీక్వెన్సీస్ రావాలి వాయిస్లో. బేస్, ట్రిబుల్, ఆల్టో అని 3 రకాలు ఉంటాయి రేంజెస్, ఈవెన్ 4 రేంజెస్. ఇవన్నీ బై గిఫ్ట్ వాళ్ళకి వచ్చింది. ఘంటసాల గారు కానీ, సుశీలమ్మ గారు కానీ, జానకమ్మ గారు కానీ, బాలు గారి చిత్ర అంతవరకు. ఇప్పుడు శ్రేయా ఘోషాల్ కూడా కొంచెం ఇమిటేషన్ వాయిస్ ఆవిడది, ఇట్స్ నాట్ ఒరిజినల్ వాయిస్. ఒకలాంటి లతా మంగేష్కర్ దగ్గరలో ఉంటుంది. అండ్ పడ్వాల్ వీళ్ళంతా. సరే ఆ సంగతి మనకు వదిలేండి, మన గురించి మాట్లాడి. మన వాళ్ళకి సుశీలమ్మ గారు ఆ పాడితే ఏ పాట పని విన్నా, ఎన్ని పాటలు ఇప్పటికీ వినండి. అయ్యో, ఒక చిన్న డైమండ్, ఒక ఫ్లరిష్ వినిపిస్తూ, ఒక తలుకు ఉంటుంది ఆ వాయిస్ లోనే. ఒక డైమండ్ లో తలుకు ఉంటుంది చూసా, ఆ తలుకు కనిపిస్తుంటుంది ఆ వాయిస్ లో. ఘల్లు ఘల్లు మంటూ మీరు పల్లె తుళ్ళు కరిగిపోయాను కర్పూర వీణలా. గ్రేటెస్ట్ వాయిస్ సుశీలమ్మ గారు. అవునండి, గ్రేటెస్ట్ కి వర్డ్ తక్కువ. ఎందుకంటే అన్ని వేల పాటలు పాడి ఒక్క పాటలో కానీ ఆ టైర్డ్నెస్ కానీ ఏదో ఉందా? అక్షరం చూడు, ఒక్క అక్షరం పలుకుతే అక్షరంతో పాటు వజ్ర వైడూర్యాలన్నీ బయటకు వస్తాయి, బయట అలా అన్ని కనిపిస్తాయి ఒక్కొక్క అక్షరానికి. అది సుశీలమ్మ అంటే గ్రేట్. అలా ఘంటసాల గారు మహానుభావుడు. ఆయన పాడితే ఒక తంబూర నాదం వెనకాల వెళ్తూనే ఉంటుంది ఆ గాత్రంలో, ఒరిజినల్ గానే. అది వాళ్ళ కారణ జన్ములు. ఘంటసాల గారు ఎవరు పాడిన, ఎంఎస్ రామారావు గారు, ఆయన వచ్చి మామూలు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీస అద్భుతం. అది పాడుతుంటే మనకి ఏడుపు వచ్చేస్తుంది. చరిత్రని, రామాయణ ఎంత సుందరకాండని ఎంత గొప్పగా చెప్పాడు, ఎంత సుందరంగా. అది దట్ ఈస్ ఒరిజినల్ వాయిసెస్ అని, ఇమిడియేట్ చేసే వాయిస్ కాదు. మా నాన్నగారి గురించి మీకు తెలుసు, ఆయన కంపోజిషన్ కానీ, ఆయన పాడటం కానీ. అయ్యో, అసలు ఆయన కదా ప్రారంభ దశలో అలాగే ఉండేదమ్మా, ఒరిజినల్ గా వచ్చేవాళ్ళు. అవును,
ఆ వాయిస్ నే విని ఆనందపడేవాళ్ళు. అర్జున్ నాన్నగారు ప్రైవేట్ రికార్డ్స్ అని చెప్పారు, అవును. సాలూరాజరావు పాట పాడుమా ముకుంద మనసు తేనెలొలుకునట్టుల మాటలాడు ముకుంద మనసు చల్లగా. అది ఆయన పాడుతున్నాయి, ఆ వాయిస్ లోనే విన్నాను. అది ఇంకెవరు పాడినా కూడా బాగుంది. మనం ఎంత బాగా పాడినా బాగా పాడినా ఫైనల్ గా రాజేశ్వరరావు పాటే బాగుంది. నాన్నగారు అది ఒరిజినల్ వాయిస్ యాజ్ అ కంపోజర్ గా అది ఓహో యాత్రి కూడా అన్ని ఒకటా అన్ని. అసలు అలాగా బాల సరస్వతి గారు బాలసరస్వతి. ఆవిడ కొత్త వాయిస్, భానుమతి గారు ఒరిజినల్ వాయిస్, యశ్వర లక్ష్మి గారు ఆవిడ ఒక ఒరిజినల్ వాయిస్. అవును, వీళ్ళందరూ మహానుభావులు కదా మన తెలుగు మా జాతికి అమ్మగారు గారు. ఆణిముత్యాలు వీళ్ళంతా తెలుగు జాతికి. సార్ ఒక్క వాయిస్ కూడా అలాంటి వాయిస్ ఇప్పటికి రిపీట్ అయింది లేదండి. లేదుగా. ఘంటసాల గారు 74లో పోయారు. ఏమైపోయిందంటే పాపం పిల్లలంతా పాడుతున్నారమ్మా, బాగా పాడుతున్నారు యంగ్స్టర్స్. వీళ్ళు రావటం వీళ్ళు ట్రైనింగ్ అయ్యేది గైడెన్స్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏ చిత్రావు అలా అలా అయిపోతుంది. లేటెస్ట్ సాంగ్స్ ఏమున్నాయో అక్కడ వరకే నేర్చుకుంటున్నారు వాళ్ళు. వెనక్కి వెళ్ళాలి. సుశీల్ గారు పాట అదేది మన వీణ పాటలో నాన్నగారు పాట అమ్మో. అక్కడ వెళ్ళాలి. మదిలో అయి పాడాలి. జీవితమే పులకించగని వీణను సవరించి పాడుదల రాధిక. అది ఏంటి composition అది? ఇటువంటి పాడాలి. ఇవి పాడితే లోపల ఉన్న గమ్మకాలు కానీ ఓకల్ కార్డ్స్ కానీ ట్రైన్ అయ్యి ట్రైన్ అలాగా మంచి వాటికి ఒక జిమ్ లాగా అనమాట. జిమ్ మంచి కండరాలు పెరుగుతాయి బాగా, స్వరకండరాలు. బ్రహ్మాండంగా చెప్పారు సార్. అది అటువంటి పాడాలంట. నేను ఎంతమంది వేడుకుంటాను, ఈ పాత పాటలు నేర్చుకోండి రా, ఈ పాట రా నాన్నగారిది, పెండేల గారిది, ఘంటసాల గారిది. వాళ్ళంతా మహానుభావులు వాళ్ళు. అంటే రాగాలతో చేసిన ప్రతి పదానికి ఏ భావం ఇవ్వాలని అంత చక్కగా స్వరపరిచిన పాటలు. అందుకని అజరామజరం ఇప్పుడు ఎప్పటికీ కలకాలం అలా ఉండిపోయిన పాటలు అవి. అవునండి. ఇప్పుడు వినండి, ఇప్పుడు విన్నా కూడా అన్ని పనులు మానేసి అలాగా ఆ పాటలే వింటుంటుంది. ఇదంతా వాళ్ళు ఇచ్చినటువంటి మహా గొప్ప, అది ఒక మాన్యుమెంట్స్ మనకి. మాన్యుమెంట్స్, వాళ్ళే మాన్యుమెంట్స్. వాళ్ళ పాటలు ఒక రకం మాన్యుమెంట్స్. చెప్పనా, నేను కమర్షియల్ కంపోజర్. నేను కమర్షియల్ ఇప్పుడు నాకు ఎలా ఉంటుంది, నాన్నగారిలా చేయాలి, పెండేల గారిలా చేయాలి, ఘంటసాల గారిలా చేయాలి, ఒక కసి ఉంటుంది లోపల. నేను వచ్చేసరికి ఆ కాలం లేదు అక్కడ, అది వెనక్కి వెళ్ళిపోయింది. అలా చేస్తే నేను వెనక్కి పడిపోతాను మళ్ళీ. అందువల్ల నేనేది నాకుంటూ నేను తెచ్చుకొని ఒక టెక్నిక్ తెచ్చుకొని నేను రాజు మేమిద్దరు వర్క్ చేసి బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారండి. బాగా. ఈ షిఫ్ట్ లో స్ట్రగుల్ అంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్ కాదు, ఫైనాన్షియల్ కాదు. మేము గోల్డెన్ స్పూన్స్ వాడిగా రాజు గాని నేను గాని. అవును, మా నాన్నగారు సాలూరాజరావు గారు గొప్ప మ్యూజిక్ డైరెక్టర్. అసలు తెలుగు జాతికే ఆయన పాటలో ఒక తెలుగు పాట అంటే రాజేశ్వరరావు అంతే అన్నట్టు ఉండేది. అంతే. అటువంటి మహానుభావుడికి నేను తనయుడిగా పుట్టడం నా అదృష్టం. ఎస్ సార్. ఓకే, నేను వచ్చేసరికి నేను నాన్నగారిలా చేయలేకపోయాను. చేయడానికి సత్తా ఉన్నా కూడా అంటే ఆ మహానుభావుడు అంత కాదు, ఆ టింజ్ నాన్నగారి టింజ్ని చేద్దామనేసరికి కొంచెం అవుట్డేట్ అయిపోతాను, కాలం మారిపోతాను. అవునండి. మారిపోయేటప్పుడు నేను ఆ టింజ్ చేశాను అనుకో, ఇంకా ఓల్డ్ కొడుతున్నాడమ్మా అని తీసి పారేస్తారు. ఇండస్ట్రీ కదా, ఇండస్ట్రీ అంటే ఇక్కడ ఎవరి దగ్గర ఎప్పుడు వేడిగా సరుకుందో, ఎవడు సక్సెస్ ఇస్తాడో సక్సెస్ బట్టి వెళ్తుంది ఇండస్ట్రీ. ఆ మూమెంట్ లో అసలు మిమ్మల్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి, Yeah. ఎందుకంటే పక్కన చక్రవర్తి గారు స్టిల్ రూలింగ్, మహాదేవన్ గారు ఉన్నారు, అండ్ ఇళయరాజా వాజ్ ఆల్మోస్ట్ అప్పుడే. అదే సగం మాకు భయం అనమాట లోపల. ఇప్పుడు ఇళయరాజా ఉన్నారు, మా గురుగారిది అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందిలేండి. అయిపోయిన తర్వాత మేము వచ్చాం, అవును. ఆ ప్లేస్ మేము క్యాప్చర్ చేసాం. Yes. చక్రవర్తి గారి ఎరా అయిపోతుండగా ఇంకోటి ఎవరికి వెళ్లకుండా ఆయన శిష్యులుగా మేమే క్యాప్చర్ చేసాం. మీరే capture. రాజ్కోటిగా. ఎస్. వీఆర్ ద బిజియెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్ సౌత్ ఇండియా బోత్ దోస్ డేస్. అవును. ఏ పోస్టర్ చూసినా మా పేరు ఉండేది, మా గురుగారి తర్వాత. మీ మ్యాగజైన్ కవర్ పేజీలు వచ్చేసారు. మీరే కదా వేశారు కవర్ పేజీలు వేసి. అసలు రాజ్కోటి అంటే ఒక బీభత్సం. అసలు ఏ పేపర్ చూసినా తమిళ్లో ఇళయరాజా గారికి అంత క్రేజ్. ఆయన మొత్తం కటౌట్లు కట్టి పాలాభిషేకాలు చేసేవారు ఆయనకి. మాకు అంత సీన్ లేదు, కానీ ఇది తెచ్చింది మీరేమో.
ఫస్ట్ మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్ లో కదా, కవర్ పేజ్ కవర్ పేజ్ అసలు జ్యోతి చిత్రానా శివరంజని దాసనండి. అది అప్పుడు మంచి క్రేజీ మ్యాగజైన్ కదా, దానికి కవర్ పేజ్ వచ్చింది మీది. మేము అన్ని పట్టించుకోవడం కాదు నాగేంద్ర. కానీ నాకు తెలుసు కదా, మాకు భయం ఏంటంటే ప్రతి పాట ఇది హిట్ అవ్వాలి, రీచ్ అవ్వాలి. మాకెక్కడ బ్యాండ్ నేమ్ రాకూడదు, ఈ మూడింటి మీదే. వాట్ వాజ్ యువర్ మేజర్ ఛాలెంజ్ సార్? ఎందుకంటే నాకు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ఒక మనిషి, ఒక టెక్నీషియన్ కొత్తగా వచ్చాడంటే ఆ టెక్నీషియన్ ఎస్టాబ్లిష్ అయ్యి సక్సెస్ అయ్యి ఒక రేంజ్కి రావాలంటే అది ఆల్మోస్ట్ ఒక పురుడులాగా అంతే. ఒక డెలివరీ, ఒక మదర్ ఎలాగైతే డెలివరీ ఇస్తుందో అలాంటిదే. అంటే ఛాలెంజ్ అంటే మటుకు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నగారు సాలూరు రాజేశ్వరరావు తనయుడు, నేను కొడుకుని. అక్కడ నేను ఎక్కడ పడకూడదు. అలాగే టీవీ రాజు గారు కొడుకు మా రాజు, మా ఇద్దరికి ఆ ఒక ఛాలెంజ్ ఉండేది ఇద్దరికి. అది ముందు ఛాలెంజ్, ఫస్ట్ ఛాలెంజ్. మన తండ్రుల పేరు కొడుతున్నాం మనం, దాన్ని ఎలా తీసుకురావాలో. అన్ని రకాల మసాలాలు చేసాం, ఎలక్ట్రానిక్ చేసాం, వెస్టర్న్ చేసాం, క్లాసిక్స్ చేసాం మేము. అయ్యో ఎన్ని అంటే అన్ని రకాల మ్యూజిక్ చేసాం మేము. ఎక్కడ మేము క్లిక్ అయ్యింది, మాస్కే క్లిక్ అయ్యాం బాగా. అప్పట్లో మాస్ ఎక్కువ. స్టార్ట్ మ్యూజిక్. రగిలించగానే ఈ చన్నీళ్ళు ఆవిరావిరైపోతాయి సౌందర్యమా. ఎప్పుడైతే కేవి మాధవ్ గారు వచ్చిన తర్వాత ఆయన ట్రెండ్ మార్చేసాడు. ఇప్పుడు నాన్నగారు, పెండ్యాల గారు, ఘంటసాల గారు, ఆదినారాయణ గారు, ఆ టైంని ఒక ట్రెండ్ మార్చింది కేవి మాధవన్ గారు. వచ్చి గోదావరి గట్టు ఉంది, ఆ పాట మామలు ఒక ట్రెండ్ మార్చాడు ఆయన. ఒక సింపుల్ పాటలు, ఈజీ. అంటే ఆతిరేయ గారు ఆయన కాంబినేషన్, అదేదో చక్రవర్తి గారు, వేటూరు గారు ఆయన కాంబినేషన్, వాళ్ళ ఇద్దరు కాంబినేషన్. ఆ తర్వాత మాకేమనిపించిందంటే ఈ ట్రెండే రిథమిక్, క్యాచీగా ఉండాలి. పల్లవ్ అంటే క్యాచీగా ఉండాలి, ఇన్స్టెంట్గా ఎక్కిపోవాలి. అది మేము ప్రాక్టీస్ చేసాం టక్కనే. అది గురుగారి దగ్గర నుండి వచ్చింది ఆ కంపోజింగ్ నాలెడ్జ్. ఒకసారి నేను కంపోజ్ చేస్తాను, రాజు కంపోజ్ చేస్తాడు, అలా ఇద్దరు కూర్చొని దాన్ని ఇంకా వర్క్ చేస్తాం బాగా. ఎంత వర్క్ చేయాలో వర్క్ చేస్తాం పాటని. ఏదో నోటుకు వచ్చి కొట్టేసి ఇది ఓకే పని అయిపోయిందిరా అని కాదు. ఓయమ్మ ఒక పాటకి ఎన్ని రోజులు స్పెండ్ చేస్తాం తెలుసా మేము. పల్లవి అందరికి వినిపిస్తాం అనమాట. అంటే అప్కమింగ్ కదా మేము. అవునండి. ఇప్పుడు నీ ఫోటోలు వినిపిస్తుంటాం, నాకెందుకు ఎలా ఉందో మా పాట అంటే, నువ్వు ఏదన్నా కొంచెం పాజిటివ్గా చెప్తే ఒక ధైర్యంగా ఉంటుంది. ఏదైనా మైనస్ చెప్పానుకో, ఏదో ఉందో ఇది బ్యాడ్ అనేది మళ్ళీ అన్ని మార్చుకొని అలాగలా చేసి మేము చిన్న సినిమాలు చేసామమ్మా. ఆ చిన్న సినిమాలో మేము ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసాం. అదే సాగరు, మన కాటగడ్డ ప్రసాద్ అంతకన్నా సుబ్బరాజు గారని ఆయన చిన్న సినిమాలు. అప్పట్లో చాలా లీస్ట్ సినిమా లేదు, ఒక సినిమాకి ₹1,00,000 మిగిలితే చాలా అన్నట్టు తీసే సినిమాలే. అటువంటి సినిమాలకి మాకు అవకాశం వచ్చింది. మేము ₹1,00,000 కాదు, మేము ఆ రోజుల్లోనే బాహుబలి ఊహించుకొని చేసేవాళ్ళం మేమిద్దరం. మాకు ఆపర్చునిటీ కదా, అవకాశం. అందువల్ల అలా చేసి